కుండపోత వర్షాలు సూర్యాపేట జిల్లా రైతులను నిండా ముంచాయి. కుంభవృష్టిగా కురిసిన వర్షానికి పచ్చని పొలాలు నీటిపాలయ్యాయి. వరి, పత్తి పంటలు మొత్తం నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. పంట నష్టాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు. భారీ వర్షాలు, వరద సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇళ్లలోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన పొలాలు రైతులకు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది. రోడ్లు మరమ్మతులకు గురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి సాయం కోసం వర్ష బాధితులు ఎదురుచూస్తున్నారు. ఎటు చూసినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఏ గ్రామంలో చూసినా రైతుల దీనస్థితి కనిపిస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులోనే 33 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు, మూసీ నది, పాలేరు వాగులు ఉప్పొంగాయి. మూసీ నది ఉగ్రరూపం దాల్చి దాని పరివాహక ప్రాంతాలను, ఆయకట్టును అంతటినీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రధానంగా భారీ వరదకు తోడు పాలేరు వాగు ఉప్పొంగటంతో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో ఆయకట్టు కింద పొలాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 2000 ఎకరాల్లో పంటంతా ఇసుక, రాళ్ల మేటలు పడ్డాయని రైతులు తెలిపారు. కూచిపూడి పొలాలు చాలా వరకు కొట్టకపోయినాయి, స్తంభాలు కూలిపోయినాయి, ట్రాన్స్ఫారాలు చాలా నష్టపోయారు, ఇల్లులు కూలిపోయినాయి, ఇళ్లల్లో కొరత పోయింది. గ్యాస్ సిలిండర్లు, తపాలాలు, వండుకునే బొచ్చలు, బియ్యం టిక్కీలు, వడ్ల బస్తాలు, కోటా బియ్యం కూడా కొట్టకపోయినవి జరిగినది. ఎస్సీ కాలనీ, ముస్లిం బజారు ఇవన్నీ చాలా వరకు నీటి వరద ప్రభావితం మునిగిపోయినాయి. ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించిన వాళ్ళకి అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ వాగు రావడం వల్ల పైన చెరువులు తెగి వాగు రావడం వల్ల మాకు విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి, కరెంట్ స్తంభాలు, మోటార్లు, పొలాలు అన్నీ నష్టం జరిగింది సార్. చాలా నష్టం జరిగింది. బాయిలు కూడా తెగిపోయినాయి. ఎవరిది పొలం వేసి కూడా నెల అయింది, పెట్టుబడి కూడా సగం అయిపోయింది. ఇంత మటుకు నాటు కూలీలు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని స్పందించి ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి ఎవరు మమ్మల్ని అధికారంగా వచ్చి అడిగింది ఎవరు లేరు. అటు నడిగూడెం మండలంలోని రామచంద్రాపురం, రాజుతండా, ఈశ్వరమ్మ మాదారం, సీమ్లా తండా, నర్సాయిగూడెం గ్రామాల మీదుగా సాగర్ ఎడమ కాలువ వరద, పాలేరు వాగు కలిసి వరద ముంచెత్తడంతో దాదాపు 5000 ఎకరాల్లో పంటలన్నీ దెబ్బతిన్నాయి. రాళ్లు, రప్పలు, మట్టి దిబ్బలతో పొలాలన్నీ దేనికి పనికిరాకుండా అయిపోయాయి. ఇంకా చిలుకూరు మండలం హుజూర్ నగర్, మేళ్ల చెరువు, నేరేడుచెర్ల, కోదాడ, మోతే, మట్టంపల్లి, అనంతగిరి, గరిడేపల్లి మండలాల్లో మరో 20,000 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, కంది పంటలు మొత్తం వర్షార్పణమయ్యాయి. వారం రోజులుగా పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండడంతో పత్తికాయలు పూతంతా రాలిపోయి చెట్లన్నీ నీటిలో మునిగిపోయి చనిపోతున్నాయి. దీంతో అదనంగా మరో 40,000 ఎకరాల్లో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రైతులకు కొంత ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రైతులు 300 కోట్ల రూపాయల్ని నష్టపోయారని అధికారులు అంచనా వేశారు. ఇక మిర్చి, ఆముదం, పెసర, మొక్కజొన్న ఇలా అన్ని పంటలు వానలో కొట్టుకుపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంట నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంది. వరద బాధితుల్ని, పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రేవంత్ సర్కార్ భేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.
నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరదలకు ఇళ్లు కోల్పోయిన వాళ్లకు కొత్త ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు, కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తోని వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడో చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. భారీ వర్షం కురిసి పంటలు నష్టపోయినా ఇప్పటి వరకు ఎవరూ వచ్చి చూసింది లేదు. అధికారులు వచ్చి విచారణ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.